పేద ప్రజల ఆశలు నెరవేర్చడంలో ఆగస్టు కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుందా? ఆగస్టులో 2 కీలక పథకాలు అమలు చేయడానికైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘంలో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. మంత్రివర్గ భేటీలో కేబినెట్ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అనే పేరు నామకరణం చేశామని ఇప్పటికే ప్రకటించారు. దాన్ని మరొకసారి అఫీషియల్గా అయితే ప్రకటన విడుదల చేశారు. స్త్రీ శక్తి పథకం అంటే ఇక ఉచిత బస్సు ప్రయాణం అని దాని అర్థం. ఈ నెల 15వ తేదీ నుంచి అది అమల్లోకి రాబోతోంది. దానికి సంబంధించి రూపకల్పన మొత్తం రెడీ అయింది. అదే నేపథ్యంలో నేతన్నలకు కూడా నేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, అలాగే మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందజేయబోతున్నారు. అది ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే ఈరోజు జాతీయ నేతన్న దినోత్సవం కాబట్టి ఈ రోజు నుంచే దాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు త్వరలో నేతన్నలకు 25,000 రూపాయలు ఇవ్వబోతున్నాము అని కూడా ప్రకటించారు. అది ఎప్పుడు ఏంటి అనే దానికి సంబంధించి కార్యాచరణ రూపొందుతోంది. మొత్తానికి ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, అలాగే ఆల్రెడీ ఈ రోజు నుంచే అమల్లోకి రాబోతున్న నేతన్నలకు ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల నుంచి అలాగే 500 యూనిట్ల వరకు ఆ పథకం కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. 15వ తేదీ నుంచి, అంటే కరెక్ట్గా మరొక 7 రోజులు ఉంది, 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పథకం అమలు కాబోతుంది. ఆగస్టులో ఈ 2 ప్రభుత్వ ఖాతాలో పడే ఒక 2 అద్భుతాలని చెప్పాలి. అదే నేపథ్యంలో P4 కూడా 19వ తేదీ నుంచి అనే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు నిన్న. అంటే అది కూడా ఓకే అయిపోతే వాళ్ళు చెప్పినట్టు ముందు 10 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చబోతున్నాం అని చెప్తున్నారు. అదే కనుక సక్సెస్ అయితే ప్రారంభించేస్తే మొత్తం 3 పథకాలు ఆగస్టులో ప్రారంభించినట్టు అయితే అవుతుంది. చూద్దాం, ఒక రకంగా పేదల ఆశలు నెరవేర్చడానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.